మల్కాజ్గిరి నియోజకవర్గానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మన రేవంత్ అన్న గారు మన దగ్గరికి చేసిండ్రు. మన పార్లమెంట్ అభ్యర్థిని సోనియమ్మ పంపించినటువంటి అభ్యర్థిని మన రేవంత్ అన్న బలపరిచినటువంటి అభ్యర్థిని సునీతమ్మ గారు మన ముందుకొచ్చారు. మన నియోజకవర్గమే కాకుండా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం. మనందరినీ ఉద్దేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్, డాషింగ్, డేరింగ్, యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ, చీఫ్ విప్, పెద్దలు, గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు మా పెద్దన్న మాజీ శాసనసభ్యులు మా సుధీర్ రెడ్డి అన్న, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు మా అన్న నక్క ప్రభాకర్ గౌడ్ అన్నకి, స్థానిక కార్పొరేటర్ సోదరులు జితేందర్ నాథ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మల్కాజ్గిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన నా అన్న తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు, పత్రికా సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒకటి గమనించాలి, గత ప్రభుత్వంలో లీడర్షిప్ అనేది కుంటుపడే విధంగా మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవర్తించారు. నాకు నాయకులు అవసరం లేదు, ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారనే విధంగా అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గమనించాలా, 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికి ఇచ్చిన పాపాన బోలే. లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే నియోజకవర్గానికి 100 దళిత బంధువులు ఇచ్చిండు. ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు 200 గ్రామాలు ఉంటాయి. మరి మన దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో 5,12,000 మంది ఉన్నారు. 100 దళిత బంధువులు సరిపోతాయా? 100 దళిత బంధువులు సరిపోతాయా? ఒక్క డివిజన్ కు వందలాది కడపలున్నాయి. 200-300 కడుపుంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ కు. ఈ విధంగా అయితే మీరందరూ కూడా ఆలోచించాల. దళిత బంధు ఇచ్చినాము, ఈ బంధు ఇచ్చినాము, మైనారిటీ బంధు ఇచ్చినాము, బీసీ బంధు ఇచ్చినాము చెప్పుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు. ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కూడా ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది. మరి అదే కాకుండా వక్ఫ్ బోర్డు భూములు స్వాహా చేసిన ఘనత కూడా వారికే దక్కింది.
అసైన్మెంట్ భూమిలో బెనామీ పేర్ల మీద పాస్ బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ ఎన్నికల ముందు నేను ఎన్నో సార్లు ప్రస్తావించిన, ఒక్కసారి కూడా జవాబిచ్చిన పాపాన బోలే. మా అన్న రేవంత్ అన్న ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పాలైందో మనమందరం గమనించినాం. ఈ వాస్తవమా కాదా? జైలుకు పంపించిండ్రు. కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కూడా మా రేవంత్ అన్నకు దక్కింది. ఒకటి గమనించాల, మనం ఎన్ని రోజులైంది వచ్చి 4 నెలలు అయితలే. 6 పథకాలల్లా 5 పథకాలు ఇచ్చేసినాం. ఒకటే పథకం ఇలా వాళ్ళకి మాట్లాడే అధికారం ఉందా? మాకు మ్యాండేట్ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించుండ్రు. వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా. జవాబు చెప్పడం అవసరమా? అదే చెప్తా ఉన్నా. ఇక్కడి నుంచి హరీష్ రావును హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, నీ రాజకీయం పొందబెట్టే ఖాయం. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం. మాట్లాడాలంటే చాలుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. కౌకూర్ ఇక్కడ ఒక సెంటిమెంట్ మా జిత్తన్న చెప్పిండు, ఇది సన్న గల్లి అయినా చిన్న గల్లి కౌకూర్ అయినా ఈశాన్యంలో ఉంది. సెంటిమెంట్ అన్నా ఇక్కడ పెట్టినట్టయితే మన పార్లమెంట్ కు ఢిల్లీకి పంపించడం ఖాయమని అందుకు ఇక్కడ పెట్టినా మా రేవంత్ అన్న మాట్లాడతాడు. నేను మళ్ళీ మాట్లాడతా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా మహిళా సోదరి మణి ఉమ్మడి జిల్లాలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది. మన రంగారెడ్డి బిడ్డ, మన బిడ్డ, ఇది గమనించాల. 3వసారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు షామీర్పేట్కి ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది. అంటే ఒక్క మండలానికే 100 కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని 100 కోట్లు ఇచ్చిందో మీరు గమనించాల. మహేందర్ రెడ్డి అన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రి, మళ్ళీ ఇప్పుడు చీఫ్ విప్. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని, కుత్బుల్లాపూర్ గాని, ఎల్బీ నగర్ గాని, ఉప్పల్ గాని, మేడ్చల్ గాని, కుకుట్పల్లి గాని, కంటోన్మెంట్ గాని, గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ అన్న 10 మంది పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్ ఇల్లుంటది. హైదరాబాద్ ఇల్లుంటే స్థానికులు అయిపోతారా అని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సబ్కో జీవో జీనేదో అనే పార్టీ, ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడాలంటే సమయం సరిపోదు. మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి, మా అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లోగా పెట్టుకొని కాపాడతా. ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు. ఒక మహిళా సోదరి మనకి కాంటెస్ట్ చేస్తుంది. మనకి 7 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు. మీరు ఢిల్లీకి పంపించండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గతంలో ఎంత పని చేసిందో దానికి 10 రెట్లు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తానని దేవుని ముందు ప్రమాణం చేసి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న నాయకత్వం సీఎం సునీతక్క నాయకత్వం ఓట్ ఫర్ మహేందర్ రెడ్డి అన్న నాయకత్వం, సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, హరివర్ధన్ అన్న నాయకత్వం, వజ్రేష్ అన్న నాయకత్వం, మా నక్కా ప్రభాకర్ గౌడ్ అన్న నాయకత్వం, జిత్తన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మనలో సగభాగమైనటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులకు ఒక విజ్ఞప్తి. మనందరం కూడా సమానత్వం కోసం, సమభాగం కోసం కొట్లాడుతూ ఉంటాం. కానీ మన సోనియమ్మ, మన ప్రియాంక గాంధీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి
మన పార్లమెంట్ నుంచి ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మహిళల మీద ఉంది. ఇప్పుడు మన మహిళా సోదరిమణి మన అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులైన పెద్దలు, పేదల పెన్నిధి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన హరివర్ధన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మైనంపల్లి ఇన్ఛార్జ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ నాయకులందరికీ, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన మల్కాజిగిరిలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలను కలుసుకున్నందుకు, ప్రజల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ మన ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది, 10 వరకే మనకి ఎలక్షన్ కోడ్ కాబట్టి దయచేసి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో భరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారో, ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు మీకు తోబుట్టులాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తా. తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాని పేదలకు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలలో 100 రోజులలోనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి చేయలేకపోయింది. కానీ మన మహిళలను ఒకటే కోరుతున్నా, మన మహిళలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్ ఇచ్చి, గ్యాస్ పథకం ఇచ్చి, ఇంకా 2,500 కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మన మహిళలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన సోదరుడు అని భావించి మన సోదరుడిని మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మన రేవంత్ రెడ్డి అన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నన్ను గెలిపించినట్టు కాదు, మీరు రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినట్టు అనుకొని మంచి మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు అండగా ఉండి మల్కాజిగిరి ప్రాంతాన్ని, ఇక్కడ నివాస ప్రాంతాలను తప్పకుండా మంచి అభివృద్ధి చేస్తానని నీకు మాటిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ ప్రాంత గురించి అన్ని తెలుసు. ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిరన్న, తప్పకుండా అవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. మేము తప్పకుండా మీకు హై మెజార్టీ ఇచ్చి తప్పకుండా మల్కాజిగిరి గెలుపు కోసం మేము ఈ 10 రోజులు తప్పకుండా బాగా కష్టపడి పనిచేస్తాం. మీరు 5 సంవత్సరాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సహకారంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ మల్కాజిగిరి ప్రాంతాన్ని మెట్రో ట్రైన్ కానీ, స్కై వాక్ కానీ, ఇంకా ఇంటర్నల్ గ్రౌండ్ వాటర్ చాలా మెడ్చెల్లో అక్కడ చాలా తక్కువ ఉంది. అట్లా ఇంకా సీసీ రోడ్స్ కానీ, ఇంకా ఇంటర్నల్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు, అది కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తా. ఇంకా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ 7 ఎమ్మెల్యేస్ మన పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీకు మీ సమస్యలు తీసుకుపోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి
ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ మీకు అండగా ఉండి మీ కుటుంబ సభ్యురాలుగా నేను పనిచేస్తానని మీకు మాట ఇస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా.